ఏంటి మామ, కృతజ్ఞత కొడుకు మీ ఇంటి దగ్గర? అవును, నేను చర్చిలో చెప్పాను కదరా. నువ్వేమనుకుని మాట చెప్తాను మామ. మాకంటే ఊర్లో పొలం ఉంది, ఓ పలుకుబడి ఉంది. నీకే ఉంది? చేతికో ఉంగరం లేదు, ఉండడానికేమో అద్దిల్లి. సాయంత్రం సాక్షి ఏమని చెప్తావు మామ కృతజ్ఞత కొడుకులో? ఇప్పుడు మాకనుకో చాలా మేలు చేశాడు. నీకేం మేలు చేశాడని సాక్ష్యం చెప్తావు? సాక్ష్యం చెప్పాలంటే నీకేమన్నా మేలు చెయ్యాలి కదా. ఏంటి, ఎలాగైనా నేను చూస్తే మాత్రం నాకు గొప్ప నవ్వు వచ్చేస్తుంది మామ. ఒరే మామ, నువ్వు ఉన్నదే రేకిళ్ళు, అది కూడా అద్దె కొంప. నీకు తాగడానికి గంజి కూడా లేదు. నువ్వు కృతజ్ఞత కూడికి పెట్టుకొని ఏ సాక్ష్యం చెప్తావురా మామ? కాదు, సాయంత్రం కృతజ్ఞత కూడికి పెట్టించుకునే ముందు మేలు ఏం జరగకపోతే మాలాట వాళ్ళు అడగాలి కదా. మాలాట పెద్దోళ్ళ సలహా తీసుకోవాలి. లేదురా అంటే ఇలా జరిగిందిరా అని చెప్పాలి. మామూలుగా చెప్పాను రా బాబు, సాయంత్రం కృతజ్ఞత కొడుకులో ఇదిగా అని చెప్తావేమో. ఉత్సాహం వచ్చిందనేసి కృతజ్ఞత కూడికి పెట్టించుకోవడం ఏంట్రా బాబు? పెట్టుకునే ముందు మాలాంటి పెద్దోళ్ళని తీసుకొని పెట్టుకుంటే, వెనక ముందు ఆలోచించి పెట్టుకుంటే సలహా చెప్తాం కదా. అదే చెప్తున్నా నేను కూడానా. ఎలాగైనా మామని చూస్తే గొప్ప నవ్వు వచ్చేస్తుంది నాకు. కృతజ్ఞత కూడుకులు అని చెప్తాడేటో. రగ్గం చేసావు మామ, సరదా చెప్పాం. ఏంటి ఇదంతా కళ. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? అవును కదా, దేవుడు నుండి నేనేం మేలు పొందుకున్నాను? ఇంకా నాలో ఏదో పాపం ఉండే ఉంటుంది. అందుకే నాకు ఏ మేలు జరగలేదు. అయినా సరిగ్గా ఆలోచించకుండా కృతజ్ఞత కూడిక ఎందుకు పెట్టుకుంటున్నాను? చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తున్నారు. నేను ఎన్ని సంవత్సరములు భక్తి చేస్తున్నా ఒక్క మేలు కూడా పొందలేకపోయాను. యేసు ప్రభువుని నమ్ముకున్న అందరూ ఆశీర్వదించబడుతుంటే నేనే ఎందుకు ఇలా ఉండిపోయాను? నేనేం చెప్పాలి సాక్ష్యం? స్థలం కొనుక్కున్నానని చెప్పనా? ఇల్లు కట్టుకున్నానని చెప్పనా? అనవసరంగా కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాను. ఏంటి డాడీ అలా ఉన్నారు? ఈరోజు లేటుగా లేచారేంటి డాడీ? ఒంట్లో బాగాలేదా? ఏమీ లేదు నాన్న. నువ్వు స్కూల్కి రెడీ అయ్యావా? స్కూల్కి వెళ్ళు, టైం అవుతుంది, స్కూల్కి వెళ్ళు. లేదు డాడీ, మీరు ఏడుస్తున్నారు. నేనెక్కడ ఏడుస్తున్నాను డాడీ? ప్లీజ్ డాడీ, ఏమైందో చెప్పండి డాడీ. ఏం చెప్పను నాన్న, నేను చెప్పినా నీకు అర్థం కాదు. మనం యేసు ప్రభువుని నమ్ముకొని చాలా కాలం అయింది. మనకు దేవుడు ఏం మేలు చేశాడని కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నాం. ఏం సాక్ష్యం చెప్పాలో అర్థం కాలేదు, అందుకే బాధగా ఉంది. మేలంటే ఏంటి డాడీ? మేలంటే ఏంటుంది డాడీ? కొందరు మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు, మరికొందరు పొలాలు కొనుక్కుంటున్నారు, మరికొందరు బంగారం కొనుక్కుంటున్నారు. అందరూ అన్నీ కొనుక్కుంటున్నారు. కృతజ్ఞత కూడుకులో గొప్పగా సాక్ష్యం చెప్పుకుంటున్నారు. మనకు దేవుడు ఏం మేలు చేశాడని సాక్ష్యం చెప్పుకోవాలి. ఎందుకు కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి? మనకేమో ఉండడానికి ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాం.
నీకేమో మంచి చదువులు చదివించలేకపోతున్నాను. అర్థం కాలేదు డాడీ, అందుకనే బాధగా ఉంది. సాక్ష్యం చెప్పంలే, నువ్వు స్కూల్కి ఇక్కడ బైబిల్ చదువుతున్నారేంటి? లైక్స్ చేయండి. ఏంటమ్మా? బైబిల్ ఎక్కడ పడితే అక్కడ చదవకండి. దేవుడు నమ్ముకున్న వారు దీవించబడాలి, కానీ ఇలా ఉన్నారంటే నవ్వరు. ఇలా రా అమ్మా, కూర్చో. ఎవరు చెప్పారమ్మా బైబిల్లో లేని బోధన? నీది కాదమ్మా తప్పు, నీది కాదు. నేటి సమాజంలో బోధకులు చేసే బోధే నిన్ను ప్రశ్నించేటట్లు చేసే. తెల్ల వెంట్రుకలను నల్ల వెంట్రుకలుగా చేయగలనని, పొట్టివాళ్ళు పొడవుగా మార్చగలనని, రాలిపోతున్న వెంట్రుకలను అతికించగలనని ఈరోజు ఈ సాతాను బోధలు తీసుకొచ్చి సమాజంలో ఇలా మారుమూలగా చేస్తాయి. ఇలా కోపాడుతున్నాను నువ్వేమనుకోవద్దు. ఇల్లు కట్టుకోవడం మేలని, పొలం కొనుక్కోవడం మేలని నేటి సంఘంలో బోధకులు చేసే బోధే వాడుకగా మారిపోయింది. బైబిల్ ఎలా చెప్పట్లేదు నాన్న. బైబిల్ ఎలా చెప్తుందంటే రక్షణే భాగ్యమని, పరలోకమే స్వాస్థ్యమని బైబిల్ చెప్తున్నాను. ధనవంతులుగా మారమని లేదు నాన్న, బుద్ధిమంతులుగా మారమన్నాడు. మనం ఈ భూమి మీద సామంతులుగా ఉండమని లేదు, సాత్వికులుగా మారమన్నాడు. ఇదే ఆశీర్వాదం నాన్న, ఇదే గొప్ప ఆశీర్వాదం. ఈ సంఘంలో ఇవి నేర్పట్లేదు. పొలం కొనుక్కోవడం మేలని, ఇల్లు కట్టుకోవడం మేలని, ఫ్లాట్ మీద ఫ్లాట్ కట్టుకోవడం మేలని, స్థలాలు కొనుక్కోవడం మేలని ఇవి చెప్తున్నారు. ఇదే క్రైస్తత్వాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి తీసుకెళ్లిపోతుంది. నువ్వు గృహం కట్టుకోవడం ఆశీర్వాదం కాదమ్మా. విశ్వాసం అని గృహం కట్టుకోవడం ఆశీర్వాదం. స్థలాలను పొలాలను కొనడం ఆశీర్వాదం కాదు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడమే గొప్ప ఆశీర్వాదం. కూర్చుకునేవాడు కాదమ్మా క్రైస్తవుడు. ప్రభువు కోసం సమస్తం ఖర్చు పెట్టేవాడు క్రైస్తవుడు. నేను ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుని, కానీ ఇప్పుడు క్రీస్తుకు సాక్షిని. నా గుడ్డలు మురుకువైనను నా హృదయాన్ని దేవుడు తెల్లగా మార్చాడు. ఆనందకరమైన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడైనా ఏమైనా ఏ చోటైనా సరే ఈ గ్రంథాన్ని గర్వంగా చదువుతాను. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిందమ్మా, నా జీవితాన్ని మార్చింది. నిన్నెవరు అడిగినా ధైర్యంగా చెప్పు, జీవితాన్ని మార్చే గ్రంథం ఇది. ఈ బైబిల్ రక్షణ కోసం పట్టుకోవాలమ్మా, మన పాప విమోచన కోసం పట్టుకోవాలి. ఈ గ్రంథం నా పాపాల్ని కడిగింది, అదిగో ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచింది, పరిశుద్ధంగా జీవింపజేసింది. నేను బైబిల్ పట్టుకున్నది, క్రీస్తుని వెంబడిస్తున్నది ఈ చెత్త కాగితాలు వేరుకున్న నన్ను లక్షాధికారునికి చేస్తాడని కాదమ్మా. ఈ లోకంలో నన్ను పరిశుద్ధంగా జీవింపజేసి ఆ పరలోక రాజ్యానికి చేరుస్తాడని ప్రభువు నేను నమ్ముకున్నాను. డాడీ, కృతజ్ఞత కొడుకులా మీరు సాక్ష్యం చెప్తారా? నన్ను చెప్పమంటారా? ఏమైంది నాన్న అలా మాట్లాడుతున్నావు? అవును డాడీ, ఏసై చేసిన మేలులు మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? ఏమైంది నాన్న, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అవును డాడీ, అప్పుడు మీరు త్రాగేసి వచ్చి అమ్మను కొట్టేవారు. ఇప్పుడు త్రాగడం లేదు, కొట్టడం లేదు. ఇది ఏసై చేసిన మేలు కదా? అవును డాడీ, అప్పుడు మీరు అమ్మని, నన్ను, తమ్ముడిని కూతులు తిట్టేవారు. ఇప్పుడు మానేశారు. ఇది ఏసై చేసిన మేలు కదా? ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునేవారు కాదు, ఇప్పుడు ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఇది ఏసై చేసిన మేలు కదా? ఏసై చేసిన మేలు అంటే ఇల్లు కట్టుకోవడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, కారు కొనుక్కోవడం కాదు, పాపాలు విడిచి పరిశుద్ధులుగా మారడం. ఇంత గొప్ప మేలు మన ఇంట్లో ఏసై చేస్తే మీరు చేయలేదంటున్నారేంటి డాడీ? చెప్పండి డాడీ, సాక్ష్యం మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? అవును డాడీ, ఇలారా. చిన్నోడువైనా మీ ద్వారా నాకు బాగా అర్థమయ్యేలా యేసు ప్రభు చేశాడు.
నేనే సాక్షి చెప్తాను, నేనే చెప్తాను. ఇంతవరకు యేసయ్య చర్యలు మర్చిపోయి తిరిగాను, నీ ద్వారా అర్థమయ్యేలా చేశాను. నేనే సాక్షి చెప్తాను. సీట్లో లోపల పెట్టి ఎంత ప్రేయర్కి రెడీ చేస్తాను. యేసయ్య స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రియమైన క్రీస్తు సంగమా, నిజమే కదా, నేటి సంఘ విశ్వాసుల ధోరణి ఇలాగే ఉంది కదా. ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు వస్తేనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలిపేవారిగా ఉన్నారు. ఇవి వస్తేనే దైవ మేలులని అనుకునేవారు సంఘాలలో విశ్వాసులుగా పేరుగాంచారు. ఇవి ఉన్నవారికే సంఘాలలో విలువ, ఇవి లేని వారికి విలువ లేదు. బైబిల్ ఇదే చెప్తుందా? లూకాసు వార్త 19వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే జక్కయ్య జీవితం చెబుతున్న పాఠం ఏమిటి? తనకున్నదంతా పనిచేశాడు. ఇక్కడ ఆస్తి గొప్పదిగా కనబడుతుందా? రక్షణ గొప్పదిగా కనబడుతుందా? రక్షణ రావడమే గొప్ప భాగ్యం. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలపాలి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనంలో దావీదు భక్తుడు మాట్లాడుతూ, మన అవయవ నిర్మాణమే దేవుని ఆశ్చర్య కార్యమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుతున్నాడు. ఇలాంటి కృతజ్ఞత ఏనాడైనా మన ద్వారా చెల్లించామా? రోమాపత్రిక 15వ అధ్యాయము 29వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ సువార్తే ఆశీర్వాదము అంటున్నాడు. సువార్త అంటే మన పాపాలకై దైవమే చేసిన గొప్ప త్యాగం. అనగా మన పాపం పోవడమే అసలైన ఆశీర్వాదం. దయచేసి గమనించండి, ఆస్తులు కాదు ఆశీర్వాదాలు, మేడలు కాదు మేలులు, సువార్తే ఆశీర్వాదం. పాపం పోవడమే మన జీవితంలో దేవుడు చేసిన అత్యున్నతమైన మేలు.